ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి చివరి ప్రత్యక్షత, మహిమ కలిగిన ప్రత్యక్షత, ప్రవచనాత్మక ప్రత్యక్షతను నీకు నాకు దయచేయాలని ఆశపడుతున్నాను. ఆ ప్రత్యక్షత పేరే యెహోవా నిస్సి. చప్పట్లు కొట్టండి. మోషే ఇశ్రాయేలీలతో ఐగుప్తు నుంచి కానాను ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఇక వినాలిక. ఈ వాక్కు ఈరోజు నీ ఓటమికి తగిన విజయాన్ని ఇవ్వబోతున్నది. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నది. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నది. నీ ఒంటరితనాన్ని దీవెనకరంగా మార్చబోతున్నది. మోడుబారిన జీవితాలని ఈ ప్రత్యక్షత చిగురింప చేయబోతున్నది. హల్లెలూయా. అది ఎప్పుడు అంటే నీవు వాక్కు అని నమ్మినప్పుడే. మోషే ఇశ్రాయేలీయులని కానాను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. భయంకరమైన పోరాటాలు సంభవించినాయి. ఎర్ర సముద్రమును 2 పాయలు చేసినాడు. అరణ్యములో అడుగు పెట్టినాడు. అరణ్యములో ఎన్నో పోరాటాలు అనుభవించినాడు. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున ఎక్సోడస్ నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనము నుంచి 15వ వచనము దాకా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకుడుగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వారి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోషువ మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. గట్టిగా చప్పట్లు. చూడండి, మోషే ఇశ్రాయేలీయులతో బయలుదేరినాడు. అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి బయలుదేరినారు. ఆ సమయంలో మోషే చేతులు పైకెత్తినంతసేపు అమాలేకీయులు ఓడిపోయినారు. చేతులు ఎప్పుడైతే దించినాడో ఇశ్రాయేలీయులు ఓడిపోయినారు. ఎప్పుడైతే మోషే సూర్యుడు అస్తమించే వరకు కూడా చేతులు పైకెత్తి దేవుని యొక్క సన్నిధిలో పోరాడినాడు. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల పక్షములో దేవుడు దిగి అమాలేకులని సర్వనాశనము చేసి తాను యెహోవా నిస్సి అని తన్ను తాను కనపరుచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోవా నిస్సి అనే మాటకి అర్థం దేవుడే మన ధ్వజం, దేవుడే మన విజయం. లార్డ్ ఈజ్ మై విక్టరీ. చూడండి, ఇశ్రాయేలీయులు బయలుదేరినారు. భయంకరమైన యుద్ధము జరుగుతున్నది. కానీ తన ప్రజలని కాపాడటానికి దేవుడు మొదటిగానే ముందుకు సాగలేదు. కానీ వారిని యుద్ధము చేయటానికి దేవుడు ప్రేరేపించినాడు. యుద్ధము వారు చేసిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులకి విజయాన్ని అనుగ్రహించినాడు. అందుకనే కీర్తన గ్రంథము 144:1 చదవాలి. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును, నా వ్రేళ్ళకి పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. హల్లెలూయా. నా చేతులకి యుద్ధమును, నా వ్రేళ్ళకి పోరాటము నేర్పేవాడట మన దేవుడు. చాలా సార్లు ప్రియ దేవుని బిడ్డలారా,
మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పోరాటాలు, వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎందుకు దేవుడు మాకు సహాయము చేయటంలే? ఎంతకాలం ఈ పోరాటాలు అనుభవించాలి అని కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ అనేటి మనం ప్రారంభిస్తాం. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే, నువ్వు శత్రువుతో పోరాడాలా. నువ్వు శత్రువుతో పోరాడటానికి నీ చేతులకి ఆయన యుద్ధాన్ని నేర్పించినాడు, నీ వ్రేళ్ళకి పోరాటాన్ని నేర్పించినాడు. నువ్వు పోరాడనంత కాలం దేవుడు నీ పక్షంలో నిలబడడు. యెహోవా నిస్సి బట్టబయలు కావాలి అంటే మోషే యుద్ధము చేయాలా? చప్పట్లు కొట్టండి. మోషే, యెహోషువ యుద్ధము చేయకపోతే యెహోవా నిస్సి బయటపడడు. యెహోవా నిస్సి ఎవాపరేట్ అయిపోతాడు. యెహోవా నిస్సి బయటపడాలి అంటే మోషే, యెహోషువ యుద్ధము చెయ్యాలా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాలలో యెహోవా నిస్సి మరుగుపరచబడి ఉన్నాడు. యెహోవా నిస్సి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. కొన్ని సంఘాలలో, కొన్ని క్రైస్తవ కుటుంబాలలో యెహోవా నిస్సి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటిదంటే, పోరాటాలు, వ్యతిరేకతలు, శత్రు సైన్యం ఒక కుటుంబంపై, ఒక పట్టణంపై, ఒక సంఘంపై పడ్డప్పుడు సంఘాలు, సేవకులు, విశ్వాసులు యుద్ధము చేయలేకపోతున్నారు. నీవు యుద్ధము చేయనంత కాలం ఆ నిస్సి బయటపడడం. అమాలేకులు హతమార్చబడ్డ తర్వాతనే హతే షాందేరాలా రుదన మహత్తుర షందే బెహౌల్లారా నియాలా, అమాలేకులు కుప్పకూలిన తర్వాతనే ఆ మహిమ కలిగిన దేవుడు బయటపడ్డాడు. చప్పట్లు కొట్టండి. దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే, మనం బొమ్మల్లాగా ఉండటం కాదు, మనము పోరాడాలి. ఎవరితో పోరాడతావు? సాతానుతో. ఎవ్రీబడి చప్పట్లు కొడదాం. ఎందుకు మన దేశంలో నిస్సి బయటికి రావటంలే? ఆమెన్. ఈరోజు నేను నమ్ముతున్నా, ఆల్రెడీ సాతాను స్థావరాలు గడగడ వణుకుతున్నాయి. వా, సాతాను స్థావరాలలో భూకంపం కలుగుతున్నది ఆల్రెడీ. చప్పట్లు కొట్టండి. మన దేశంలో ఇక ఆ యెహోవా నిస్సి బయటపడబోతున్నాడు. మన రాష్ట్రంలో ఇక ఆ యెహోవా నిస్సి బయటపడబోతున్నాడా? అది ఎప్పుడు జరుగుతుందంటే, పాస్టర్ ప్రవీణ్ యుద్ధం చేస్తే కాదు, పాస్టర్ ప్రవీణ్ దయ్యాలను వెళ్ళగొడితే కాదు, ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఫారెన్ నుంచి వచ్చిన ఇవాంజలిస్టులు దయ్యాలని వెళ్ళగొట్టడం, స్వస్థపరచడం, వాక్యాన్ని ప్రకటిస్తే కాదు. నీవు ఈ రాత్రి లెగబోతున్నావు. నీవు లెగబోతున్నావు. ఏలూరులో నువ్వు లెగబోతున్నావు. హల్లెలూయా. నీవు లేస్తే కానీ మన రాష్ట్రంలో యెహోవా నిస్సి బయటపడతాడు. నువ్వు లేస్తేనే కానీ మన దేశంలో యెహోవా నిస్సి బయటపడతాడు. నువ్వు పోరాడనంత కాలము కూడా యెహోవా నిస్సి మరుగుపరచబడి ఉంటాడు. అందుకనే చూడండి, లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యాటిల్స్, లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ డిఫీట్స్ అండ్ విక్టరీస్. మన జీవితము పూర్తిగా పోరాటాలతో నిండి ఉన్నది. ఈ పోరాటాలలో కొన్నిసార్లు ఓటమి ఉంటుంది, కొన్నిసార్లు విజయం ఉంటుంది. కానీ మనం పోరాడుతూనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎప్పటిదాకా పోరాడతావు? యేసయ్య రాకడదాకా సార్వత్రిక సంఘం పోరాడుతూనే ఉండాలి. గట్టిగా. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు, అందుకనే ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 24వ వచనం, మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని. చాలా జాగ్రత్తగా వినాలి.
ఆ రాజును ఆ దేశమును నీకు అప్పగించి నేను వాగ్దానం చేసినాడు దేవుడు. ఆమేన్. చేసినాడా లేదా? గట్టిగా చెప్పండి. చేసినాడు. అయితే ఏం చేయాలో చదవాలి. దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. ఆమేన్. దేవుడు మోషే బృందానికి వాగ్దానం చేసినాడు. ఏమని వాగ్దానం చేసినాడంటే, ఆ రాజుని, ఆ పట్టణాన్ని, ఆ భూమిని నేను మీకు అప్పగించినాను, కానీ మీరు వెళ్ళి ఏం చేయాలి చెప్పాలి? యుద్ధము చేయాలా? మీరు యుద్ధము చేయకపోతే ఆ వాగ్దానం అనేది మీ జీవితంలో నెరవేర్చబడదు. దిస్ బైబిల్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రామిస్. ఆమేన్. ఈ వాక్యము వాగ్దానాలతో నిండి ఉన్నది. ఈ వాగ్దానాలు ఎవరికంటే లోకంలో ఉన్న ప్రజలకు కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన జనాంగానికి వాగ్దానం. పిల్లలు లేరా? గర్భఫలము నేను ఇచ్చి బహుమానం అంటున్నాడు. అప్పులలో ఉన్నావా? నీతిమంతులు దయాళులై అప్పిచ్చేదరు కానీ అప్పు చెయ్యరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు బహుగా ఫలించి అభివృద్ధి చెందాలి అంటున్నాడు. తిమోతి, నీ అభివృద్ధిని అనేకులకి తేటగా కనబడనిమ్ము అంటున్నాడు. గొప్ప వాగ్దానాలు దేవుడి వాక్యములో మన కోసం దాచిపెట్టినాడు. కానీ ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే మనం యుద్ధం చేయాలా? చప్పట్లు కొట్టండి. ఇదిగో ఆ రాజుని, ఆ భూమిని నేను మీకు స్వాధీనం చేసినాను, కానీ మీరు వెళ్ళి ఏం చేయాలి అంటే వారితో యుద్ధము చేయాలి. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఉర్రామా షాందేరాల రియాలా, ఇప్పటిదాకా సార్వత్రిక సంఘం ఏ విధంగా ఉన్నదా, ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఉన్న సంఘాలు, సేవకులు, విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో, మన దేశంలో ఉన్న క్రైస్తవత్వము ఏ విధంగా ఉన్నదో, కానీ నిలువెచ్చని స్థితిలో నామకార్థ క్రైస్తవ జీవితంతోని డినామినేషనల్ డెవిల్స్ తో బంధించబడిన సంఘాలకి దేవుడు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. మతచార సంబంధమైన దయ్యాలతో బంధింపబడి ఉన్న కట్లని దేవుడు తెంచబోతున్నాడు. ప్రతి సంఘానికి యుద్ధము చేయబోతున్నాయి. హల్లెలూయా. మనం యుద్ధము చేస్తేనే కానీ ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఈ రాత్రి ఒకవేళ నువ్వు వ్యాపారవేత్తవి కావచ్చు, ఒకవేళ సంఘ నాయకునివి కావచ్చు, ఒకవేళ విశ్వాసివి కావచ్చు, ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు, హౌస్ వైఫ్ ఇవి కావచ్చు, భయంకరమైన పోరాటాలు అనుభవిస్తున్నావు, వ్యతిరేకతలను అనుభవిస్తున్నావు, భయంకరమైన బంధకాలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టున్నాయి. ఎంతకాలం ఈ పోరాటం అని బాధపడుతున్నావు. కొన్నిసార్లు దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నావు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ పోరాటాల తర్వాతనే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అబ్రహాం లింకన్ అంటున్నాడు, 16th president of USA. అబ్రహాం లింకన్, హీఈస్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 1830లో ఎలక్షన్స్ లో నిలబడ్డాడు, ఓడిపోయినాడు. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసినాడు, ఓడిపోయినాడు, అప్పుల పాలైనాడు. మరలా ఎలక్షన్స్ లో నిలబడ్డాడు, మరలా ఓడిపోయినాడు. తాను ఎక్కువగా ప్రేమించిన ఫియాన్సీ, తన ప్రియురాలు చనిపోయింది. ఈ విధంగా 1830లో ప్రెసిడెంట్ గా ఎలక్షన్స్ లో నిలబడ్డాడు. కానీ 1862లో అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు ఆయన. కానీ 30 సంవత్సరాలు పోరాడినాడు. 30 సంవత్సరాలు ప్రసవ వేదనను అనుభవించినాడు. 30 సంవత్సరాలు దేవుని దగ్గర కన్నీరు కార్చినాడు. ఆ భయంకరమైన పోరాటాలు సంభవిస్తున్నప్పుడు, వ్యతిరేకతలు సంభవిస్తున్నప్పుడు, ఆ ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, ప్రజలు వెలివేస్తున్నప్పుడు భయపడలే, భయపడలే. కానీ పోరాడి చివరికి 1862లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు. ఆయన ఒక క్రైస్తవుడు. ఇప్పుడు మీకు కనబడుతున్న లైట్ ఉన్నది,
ఈ లైట్ తయారు చేసింది ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఈ లైట్ తయారు చేసేటప్పుడు 700 సార్లు ఓడిపోయినాడు. ఎన్నిసార్లు? నోర్లు తెరవండి. 700 సార్లు ఓడిపోయినాడు. తన ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఫ్లాప్ అయిపోయినాయి. అప్పుడు అందరూ వచ్చి అన్నారు, థామస్ యు ఆర్ ఫూల్, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అని అన్నప్పుడు వారి మాటలను బట్టి బాధపడలే, ఆ భయంకరమైన పోరాటాలను బట్టి బాధపడలే. కానీ 701సారి ఈ భూమి మీద లైట్ వెలిగింది. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి నాన్న. ఒక్క లైట్ వెలగగానే, జాగ్రత్తగా వినండి, ఈ ఒక్క లైట్ వెలగగానే జాగ్రత్తగా దానిని ఒక ప్లేట్లో పెట్టి సర్వెంట్ని పిలిచి, బాబు జాగ్రత్తగా ఇది తీసుకొని వెళ్ళి నా పైన బెడ్రూమ్లో పెట్టు నాన్న అన్నాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. 700 సార్లు ఓడిపోయి 701సారి గెలిచినాడు. ఆ లైట్ని తీసుకొని వెళ్ళి పైన బెడ్రూమ్లో పెట్టమంటే ఆ సర్వెంట్ ఏం చేసినాడంటే తీసుకొని వెళ్ళి మెట్లు జారి కింద పడ్డాడు, లైట్ పగిలిపోయింది. ఇక చూడండి, మనమైతే ఏం చేస్తాం? ఎంత బాధ ఉంటుంది కదా. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ హీఈస్ అ గుడ్ బిలీవర్. కానీ అవన్నీ కూడా ఎత్తి, ఏం కాదు బిడ్డ, మరలా నేను చేయటానికి నేను ప్రయాసపడతాను. చప్పట్లు కొట్టండి. అందుకని నేను స్టార్టింగ్లోనే చెప్పిన, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాటిల్స్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. జీవితము అనేది ఒక పోరాటం. ఈ పోరాటం కొనసాగించబడుతూనే ఉంటది.